ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ తెలియజేశారు. పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, కునిగంటి కనకరాజు, సిరా అప్పలరాజు, సుందర్రావు, ఐతా ఎర్ని బాబు మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈవేళ మీకు తెలిసి మనం పరిస్థితి గమనిస్తే ఈవేళ 18 నెలలు అయింది మా కూటమి ప్రభుత్వం వచ్చి. విశాఖపట్నానికి సంబంధించి కేవలం సుమారు ఈ సంవత్సరం లోపలే 2 లక్షల ఉద్యోగాలు వేయడానికి 4-5 డేటా సెంటర్లు గూగుల్ లాంటి సంస్థ మరి అదాని వాళ్ళు వస్తున్నారు. ఈ మిగతా 2 కంపెనీలు తర్వాత టాటా వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ కూడా సుమారు 10-15 కంపెనీలు ఈ 1.5 ఇయర్లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో మన విశాఖపట్నానికి సంబంధించే దగ్గర 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మీరు చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరి ట్రయల్ రన్ అయింది. బ్రహ్మాండంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంది. కాబట్టి మొత్తం విమానం ఇక ఎగరడానికి సుమారు ఈ 26 డిసెంబర్ చెప్తే 26 మేకే వాళ్ళు జూన్కే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రపంచ రికార్డు లాగా వాళ్ళు కట్టి ఇన్ టైంలో కట్టడం అనేది ప్రాజెక్ట్ చాలా కష్టం, ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ జిఎంఆర్ వారు మరి మనకి ఒక 6 నెలలు ముందుగానే అందించడం అనేది అదొక పెద్ద పరిణామం. దానికి సంబంధించి రోడ్ నెట్వర్క్ మనం అన్నీ కూడా ఇంకా లేట్ అయిపోతున్నాం. కాబట్టి ముందు మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఈవేళ మీకు శీలానగర్ పోర్టు సబ్వరం, అట్లాగే శుంఠియాం టు అడివరం, అట్లాగే మన వేపగొండ టు పెనుగాడి, మరి అట్లాగే అనేది ఈవేళ అక్కడ మీరు చూసే బిల్డింగ్స్ మీడియాలో అది ఏం చేశారు, సుమారు 33 ఏళ్ళకి తీసుకున్నారు. ఇంకో 33 ఏళ్ళకి తీసుకోవచ్చు, తర్వాత బాగుంటాయి. లేదు వాళ్ళకి కష్టం ఉందనుకోండి, అందువల్ల అది ప్రైవేట్ అయిపోయినట్టు అయిపోద్దా. ఇది పద్ధతిలోనే మెడికల్ కాలేజ్ కూడా మనం ఏర్పాటు చేయాలి. సుమారు ఆ రోజు జగన్ గారు 8,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి అంటారు. ఒక్క కాలేజ్ ఏదో కంప్లీట్ చేసామన్నారు, అది కూడా పూర్తి అవ్వలేదు. విఆర్ఎస్ కూడా అడ్మిషన్ లేవు అందరూ. గ్రీన్కో అని చెప్పి సుమారు 25,000 ఎకరాల్లో సుమారు వాళ్ళు 1,500 మెగావాట్లు విద్యుత్ సప్లై చేయడానికి రీసైకిల్ చేస్తాం. మీకు ఐడియా ఉంటుంది, పైకి వెళ్తుంది, పైప్ కిందకు వస్తుంది. అట్లా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఈవేళ బ్రహ్మ